మిత్రులందరికీ శుభోదయం. ఎంవి స్వామి క్రియేటివ్ హబ్. ఈరోజు మనం ఒక ఆదర్శవంతమైన టీచర్ గురించి మాట్లాడుకుందాం. ఆయన రిటైర్డ్ టీచరు. మనందరికీ చోడవరం ప్రాంతంలో అందరికీ సుపరిచితులు సిరికి దేవానంద్ మాస్టారు. ఆయన ఈ చోడవరంలో పలు సేవా కార్యక్రమాల్లో, అలాగే మంచి సంస్థల్లో, ఏవైతే వాకర్స్ క్లబ్ కానీ, లేకపోతే పెన్షనర్స్ అసోసియేషన్ కానీ, అన్ని సంస్థల్లో కూడా కీలకమైన పాత్రను పోషిస్తారు. సిరికి దేవానంద్ మాస్టారు రిటైర్ అయిపోయారు. అంటే రిటైర్డ్ టీచరు. దాదాపు 72 సంవత్సరాల వయసు ఉంటుంది ఆయన. ఈ ఈ వయసులో కూడా అతను సమాజం గురించి, ఈ సొసైటీలో ఉన్న ఏదైనా ఇబ్బందుల గురించి ఆలోచిస్తూ, వాటిని మనం ఏదో తన వంతు నేనైతే ఏం చేయగలను, తన వంతు వ్యక్తిగతంగా ఎటువంటి సహకారం చేయగలను అనే ఆలోచనతో ముందుకు వస్తుంటారు. ఆయన చాలా సంస్థలకి విరాళాలు ఇచ్చారు. అంటే భగవంతుడి దయ వల్ల ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు. స్థితిమంతుడనేటువంటి గుర్తింపు ఉంది. పిల్లలు బాగా సెటిల్ అయ్యారు. ఆయన కూడా పెన్షనర్ కాబట్టి ఇబ్బందులు అయితే లేవు. అయితే అందరూ కూడా ఇబ్బందులు లేని వాళ్ళందరూ కూడా, ఆర్థికంగా స్థితిమంతులైన వాళ్ళందరూ కూడా ఈ సేవా కార్యక్రమాలు చేస్తారనేటువంటి అవకాశం లేదు. చాలామంది చేయరు. ఎందుకంటే మన మా పరిస్థితి మనం చూసుకోవాలి. మన తాలూకా వ్యక్తిగతమైన పరిస్థితులు చూసుకోవాలి, ఇబ్బందులు చూసుకోవాలి, లేదా మన కుటుంబ పరిస్థితులు చూసుకోవాలి తప్ప సమాజం గురించి మనం అంతగా ఆలోచించలేము. అవకాశం ఉన్నా మనం చేయలేము. అయితే ఎవరైతే సమాజానికి నష్టం చేయకపోవచ్చు, కానీ మేలు చేయడానికి ఎవరు ముందుకు రాకపోవచ్చు. కానీ దేవానంద మాస్టర్ ఏంటంటే తన కుటుంబాన్ని సక్రమంగా చూసుకుంటారు. వాళ్ళ పిల్లలందరితో కూడా చాలా చక్కగా ఉంటారు. వాళ్ళందరి బాగోగులు కూడా చూసుకుంటారు. అలాగే సమాజం గురించి కూడా ఆలోచిస్తారు ఈ వయసులో. ఇటీవల ఆయనకి ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. పొరపాటుని ఆయన పడిపోవడం వల్ల పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆయన కోలుకోవడం అనేది దాదాపుగా చాలా కష్టం అవుతుంది అనుకున్నారు అందరూ కూడా. కానీ ఆయన ఆత్మస్థైర్యంతో, గుండె నిబ్బరంతో, ధైర్యం అనమాట, అతని తాలూకా మనోనిబ్బరంతో మళ్ళా యథావిధిగా తన సేవా కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. ఆయన ఇప్పుడు మళ్ళా ఏదైతే యాక్సిడెంట్ల వల్ల నష్టం జరిగిందో, అంటే తనకి ఆరోగ్యానికి నష్టం జరిగిందో, మళ్ళీ అన్నిటిని కూడా తన క్రమశిక్షణతో పూరించుకొని మళ్ళా సేవా కార్యక్రమాలు పాల్గొంటున్నారు. ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆయన చాలా కార్యక్రమాలు చేశారు. ఆయన స్వస్థలము కొత్తపేంట, దేవరాపల్లి మండలంలో కొత్తపేంటలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే. అలాగే వాకర్స్ క్లబ్కి కానీ, లేకపోతే కొన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో, పెన్షనర్స్ అసోసియేషన్, అలాగే ఇక్కడ టీచర్స్ కాలనీ, టీచర్స్ లేఅవుట్లు, టీచర్స్ కాలనీ, అలాగే షుగర్ ఫ్యాక్టరీ కాలనీ, ఈ బాలాజీ నగర్, ఇలాంటి కార్యక్రమాలు, ప్రతి కార్యక్రమాలు కూడా అతని తాలూకా పార్టిసిపేషన్ అంటూ ఉంటుంది. అతని తాలూకా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఎకనామికల్గా కాంట్రిబ్యూషన్ కూడా అతను తనకు వీలైనంత ఇస్తారు. ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే, చాలామంది ఏమనుకుంటామంటే, ఈ మన మన పరిస్థితి మనం చూసుకుందాం, మన ఇల్లు, మన వాకిలి, తర్వాత మన కుటుంబము, మన నేపథ్యం అంతా చూసుకుంటాం, మిగతా పరిస్థితులు మనం అంతగా అన్నీ చక్కదిద్దలేము. ఎందుకంటే చాలా పెద్ద సమస్యలు కాబట్టి. బహుశా ఈ సమాజంలో ఉన్న చాలా ఇబ్బందులు ఉంటాయి. అలాగే సొసైటీలో ఎన్నో లోపాలు ఉంటాయి. వాటినన్నిటిని కూడా, అలాగే ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కావాల్సి ఉంటుంది, వనరులు కావాల్సి ఉంటుంది. అవన్నిటిని కూడా గవర్నమెంట్ చూసుకోవాలి కాబట్టి వ్యక్తిగతంగా మనం ఏం చేయలేము, లేదా సంస్థ ద్వారా చేయాలి కాబట్టి వ్యక్తిగతంగా ఏమీ చేయలేము అనేటువంటి విషయంలో చాలామంది దూరంగా ఉంటారు. కానీ దేవానంద మాస్టారు ఒకటి ఆలోచించారు. ఇప్పుడు ఈ అతను ఉన్న నివాసం ఎక్కడ ఉంటున్నారంటే, మన బాలాజీ నగర్లో షుగర్ ఫ్యాక్టరీ, అది కాలనీ అంటారు. షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ తాలూకా కాలనీ అంటారు. ఆ ప్రాంతంలో ఉంటాను. అలాగే చైత్రనగర్ మనకి ఈనాడు రాంబాబు గారు వీళ్ళందరూ ఉంటారు. చైత్రనగర్ ఈ పరిసర ప్రాంతాల్లో అతను ఉంటారు. ఆయన ఏంటంటే ఒకటే ఆలోచించారు. ఇక్కడ బాలాజీ నగర్లో ఈ రోడ్లు ఏవైతే ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి, మెయిన్ రోడ్ని కలుపుకొని, అంటే చోడవరం లక్ష్మీపురం, అలాగే చోడవరం చీడికాడ, ఈ మధ్యలో ఉంటుందన్నమాట. చోడవరం నుంచి చీడికాడ వెళ్ళే రోడ్డుకును, చోడవరం నుంచి ఈ లక్ష్మీపురం వెళ్ళే రోడ్డుకి మధ్యలో ఉంటుంది బాలాజీ నగర్. బాలాజీ నగరు మనకి ఏ విధంగా గుర్తింపు పొందిందంటే మంచిదే. ఇక్కడ అంతా కూడా అఫీషియల్ కాలనీ, అందరూ కూడా చక్కని మంచి కుటుంబాలు ఉంటాయి. కానీ ఇక్కడ వర్షం పడితే మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి. వర్షం పడితే దాదాపుగా 60-70% కాలనీ అంతా నీటిలో మునిగిపోతుంటుంది. ఎక్కువ నీరు ఇక్కడ మన
డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల ఆ లోపాలు నిర్వహణ లోపం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటున్నాయి. అదంతా తర్వాత విషయం. కానీ ఇక్కడ మాస్టర్ ఏం ఆలోచించారంటే ఇంటర్నల్ రోడ్స్ ఏమైనా చిన్న చిన్న రిపేర్లు తన వంతు చేయగలనా? అతను ఆ విధంగా ఆలోచించి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా ఒక సర్వే చేసి బాలాజీ నగర్‌లో ఎన్నైతే ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయో అక్కడ మన వెంకటరమణమూర్తి ఏదో కళ్యాణ మండపం ఉంది అక్కడి నుండి అంటే అక్కడ మన బానయ్య కోనేరు నుంచి ఇటువైపు పెద్ద చెరువు అలాగే చీడికాడ మెయిన్ రోడ్డు అలాగే లక్ష్మీపురం మెయిన్ రోడ్డు మధ్యలో ఉన్న ఏవైతే బాలాజీ నగర్ తాలూకా ఇంటర్నల్ రోడ్స్‌లో చిన్న చిన్న రిపేర్లు ఏవైతే ఉన్నాయో తాను చేయగలనా అని ఆలోచించి సరే తన వంతు సాయంగా ఆయన కూలీలు పెట్టి సిమెంటు అలాగే మెటలు తర్వాత ఇసుక అవన్నీ తెప్పించి ఎక్కడైతే ఈ రోడ్డు మధ్యలో కటింగ్లు ఉన్నాయి, రిపేర్స్ ఉన్నాయి. ఆ రోడ్ రిపేర్స్ అన్నిటిని కూడా ఇట్లన్నిటిని కూడా పూడ్చడం జరిగింది. గొయ్యలు ఉన్నాయి, ఏదో గొయ్యలు ఉన్నాయో అలాగే చూసారా? ఇలాంటి రోడ్ ఎడ్జెస్ దగ్గర కానీ లేకపోతే అక్కడ గోతులు పడిపోతాయి కదా! అక్కడ గోతులన్నిటిని కూడా సిమెంట్‌తో మామూలుగా కాంక్రీట్ వేయించి కూలీలు పెట్టి కాంక్రీట్ వేయించి తన సొంత నిధులు, ఎవరు ఆర్థిక సహాయం లేదు. ఇక్కడ మనకి ఇక్కడ అందరికీ సుపరిచితులు బొడ్డు లోవరాజు గారు వాళ్ళు తనంతు కొంత సహాయం, ఆర్థిక సహాయం అయితే చేశారని మన దేవానంద్ మాస్టర్ చెప్తున్నారు. అలాగే నైతికంగా తనకు ఆర్థికంగా అంటే తన సహాయాన్ని మోరల్ సపోర్ట్‌ని మాత్రం చిన్నబాబు మాస్టర్ అందరికి కూడా తెలుసు, సుపరిచితులు. చిన్నబాబు మాస్టర్ కూడా తనకి మోరల్ సపోర్ట్ చేస్తూ, ధైర్యాన్ని ఇస్తూ నేనున్నాను, ఏదైనా సహాయం కావాలంటే నేను వస్తాను, మీతో పాటు నేను ఉంటాను, మీతో సేవా కార్యక్రమంలో పాల్గొంటానని ఆయన చెప్పడం, అలాగే బొడ్డు లోవరాజు గారు తన సహకారాన్ని అందిస్తానని అతను కూడా చెప్పడం. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఆర్థిక సహాయం మొత్తం ఆర్థిక వనరులు మాత్రం దేవానంద్ గారివే. మొత్తం ఆర్థిక వనరులంతా కూడా దేవానంద్ గారు చూసుకుంటున్నారు. ఆయన చెప్పాను కదా, స్థితిమంతులే కానీ అందరికీ ఆ తాలూకా అటువంటి మంచి ఆలోచన రాదు. నా దగ్గర డబ్బులున్నాయి కదా, ఎవరికైనా సహాయం చేద్దాం లేదా ఏదైనా మంచి కార్యక్రమం చేద్దాం అనే ఆలోచన ఎవరికి ఉండదు. సాధారణంగా అందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి ఎవరు ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు తాలూకా కార్యక్రమాలు చూసుకుంటారు. కానీ దేవానంద్ మాస్టర్ చూశారు కదా, 70 సంవత్సరాలు దాటిపోయాయి ఆయనకి. 72, 73 ఆ మధ్యలో ఉన్నారు. ఆయన మొత్తం అంతా సర్వే చేసి ఎక్కడెక్కడ గోతులు ఉన్నాయో, ఏవైతే ప్రమాదకరమైన గోతులు ఉన్నాయో, మనకు చూడడానికి అయితే చిన్న చిన్న గోతుల్లా కనిపిస్తున్నాయి, చిన్న చిన్న రిపేర్లా కనిపిస్తున్నాయి. కానీ ఒక రోజుతో అయ్యేది కాదు, వారం రోజుల నుంచి ఈ పని చేయిస్తున్నారు. అందరూ కూలీలు పెట్టించి ఎక్కడెక్కడైతే గోతులు ఉన్నాయో అక్కడికి పంపించి ఆ కూలీల చేత వాటిలన్నిటిని అతను సూపర్వైజ్ చేస్తూ, అతని దగ్గర ఉండేవన్నిటిని సూపర్వైజ్ చేస్తూ ఇట్లన్నిటిని కూడా కప్పించడం అనేది జరుగుతుంది. అంటే ఎవరైనా స్పీడ్గా బండి వచ్చేటప్పుడు కానీ లేకపోతే సాధారణంగా వర్షం పడేటప్పుడు కానీ అక్కడ గోతుల్లో నీరు ఉండిపోతుంది. నీరు ఉండేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ చెప్పాను కదా, ఇవన్నీ చిన్నవిలాగే కనిపిస్తాయి కానీ యాక్సిడెంట్లు అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అక్కడ నీరు నిలబడిపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రిపేర్లు అన్నీ చేయించారు అతను. ఇంక దాదాపుగా మొత్తం చూడండి, ఈరోజు కూడా ఇక్కడ రిపేర్ అనేది చేయించడం జరిగింది. అక్కడ ఏదైతే ఉందో అవన్నిటిని కూడా నేను అడిగితే చూపించారు మాస్టర్, ఇవన్నీ చేస్తున్నానండి. ఇందులో అంటే నా స్వార్థం అయితే ఏం లేదు. మనం అన్నిటిని కూడా గవర్నమెంట్ మీద ఆధారపడడం అనేది ఎందుకని, గవర్నమెంట్కి ఎలాగా మనం విన్నపాలు ఇస్తున్నామో వాళ్ళు అధికారులకు చెప్తున్నాము, అయినప్పటికీ మన వంతు సహాయంగా ఇవన్నీ చేద్దాం అనే ఉద్దేశంతో మెయిన్ రూట్లో కూడా అంటే లక్ష్మీపురం నుంచి అదే చోడవరం వెంకటరమణమూర్తి ఆర్చ్ నుంచి లక్ష్మీపురం వెళ్ళే రోడ్లో కూడా మెయిన్ రోడ్లో కూడా కొన్ని ప్రాంతాల్లో అతను చూసారా, ఇక్కడ ఇవన్నీ మెయిన్ రోడ్ ప్రాంతంలోనే ఇక్కడ కూడా అతను రిపేర్లు అనేది చేయించడం అనేది జరిగింది. అతన్ని స్థానికులందరూ కూడా అభినందిస్తున్నారు. ఈనాడులో కూడా ప్రముఖంగా వార్త వచ్చింది. ఎందుకంటే ఆ చైత్రనగరు అలాగే షుగర్ ఫ్యాక్టరీ కాలనీ అంటాం, షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ కాలనీ అంటాం, ఆ ప్రాంతంలో అంతటిని కూడా అతను చిన్న చిన్న గోతులైనా సరే ఏవైతే అవి కొంచెం ఇబ్బందిగా ఉంటుందో, వాహనాలకి వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది ఉంటుందో, అలాగే వర్షం పడేటప్పుడు ఇబ్బందులు, నీరు నిలబడిపోద్దాం, అట్లన్నిటిని కూడా కప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే అతను తాలూకా విన్నపం ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే పచ్చిగా ఉన్నప్పుడే అతను రిపేర్ చేయిస్తున్నారు. పగటిపూట కదా చేయిస్తాం, పగటిపూట చేయించేటప్పుడు ఆ రిపేర్లు చేయించేటప్పుడు కొంచెం అవకాశం ఉన్నప్పటికి కూడా ఈ వాహనదారులు కానీ పాదచారులు కానీ వాటి మీద నడిచి వెళ్ళిపోవడం, వాటిని అంటే ఇలా రిపేర్ చేయించారు కదా, ఎవరో రిపేర్ చేయించారు కాబట్టి వాటిని మనం చక్కగా చూసుకుందాం అనేటువంటి ఆలోచన లేకుండా
వాటి మీద వాహనాలు చూసారు. ఇక్కడ మళ్ళీ అది సేమ్ ప్రాబ్లం అన్నమాట. ఇప్పుడు పచ్చిగా ఉండేటప్పుడు వాటిలన్నిటిని కూడా మట్టేయడం వల్ల ఇబ్బందులు అవుతాయని అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా సిరికి దేవానంద్ మాస్టారు కొత్తపేట వాస్తవ్యులు. ఇప్పుడు చోడవరం చెప్పాను కదా, బాలాజీ నగరు, చైత్ర నగరు, అలాగే షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ కాలనీలో అతని నివాసం ఉంటుంది. ఆయన అందరికీ కూడా సుపరిచితులు, పెద్దలు, పూజనీయులు. తర్వాత మన పెన్షనర్స్ అసోసియేషన్‌కి పెద్ద దిక్కు ఆయన. ఆ విధంగా ఇవన్నీ కూడా నేను అడిగిన వెంటనే ఇవన్నీ కూడా చూపించారు. మాస్టర్ ఇవన్నీ నేను చేస్తున్నాను. ఇంకా నేను ఎంతో కొంత చేయాలనే తలంపు ఉంది. ఈ ఈ ఈ రిపేర్లు అయితే ప్రస్తుతానికి నేను చేశాను. చాలా వివరాలైతే చెప్పారు. మాస్టర్ చెప్పిన వివరాల ప్రకారము కోనాం గెస్ట్ హౌస్ దగ్గర నుంచి లక్ష్మీపురం రోడ్డు, అలాగే అపార్ట్మెంట్స్ దగ్గర, అలాగే బొడ్డు లోవరాజు గారి ఇంటి దగ్గర, పీడబ్ల్యూడి క్వార్టర్స్ ఆ ఎంట్రన్స్ దగ్గర నుండి రాంబాబు గారు అంటే ఓరిగంటి రాంబాబు గారి ఇంటి వరకు, కోనాం గెస్ట్ హౌస్ నుంచి కాంపౌండ్ వాల్ నుంచి, అక్కడి నుంచి కోనాం గెస్ట్ హౌస్ కాంపౌండ్ నుంచి ఫస్ట్ రోడ్లో అప్పారావు గారి ఇంటి వద్ద నుంచి, అలాగే గోపి గారి ఇంటి వద్ద, అలాగే సత్యంనాయుడు గారి ఇంటి వద్ద, షుగర్ ఫ్యాక్టరీ కాలనీలో 4 రోడ్స్ జంక్షన్ దగ్గర, కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి చీడిగడ్వేలో రోడ్లో ఎక్కువ రిపేర్లు చేయించడం జరిగింది. అంటే మెయిన్ రోడ్ అన్నమాట, బాలాజీ నగర్ మెయిన్ రోడ్, ఆ రోడ్లో ఎక్కువ రిపేర్లు చేయించడం జరిగింది. అలాగే శ్రీకాంత్ గారి ఇంటి దగ్గర కూడా, అలాగే ఎస్ఐ ఎన్ భాస్కర్ రావు గారు ఇంటి దగ్గర కూడా ఆ రోడ్లో కూడా రిపేర్లు చేయించడం జరిగింది. అలాగే పశువుల హాస్పిటల్ అంటే మనకి ఇక్కడ మనకి ఈ వెంకటరమణమూర్తి గుడి వెనకాతల ఉన్న పశువుల హాస్పిటల్ వరకు అక్కడ కూడా రిపేర్లు ఏంటిది చేయించడం అనేది జరిగింది. అలాగే సుబ్రహ్మణ్యం గారి ఇంటి దగ్గర అంటే మన కనుపూరు సుబ్రహ్మణ్యం గారు, అలాగే ఈర్ల గోవింద గారి ఇంటి దగ్గర, అలాగే బాలాజీ నగరు, షుగర్ ఫ్యాక్టరీ కాలనీ, అలాగే కోఆపరేటివ్ కాలనీ, చైత్ర నగరు, అలా ఈ చిన్న చిన్న గోతులన్నింటిని కూడా పూడ్చడం అనేది ఆయన ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. అవన్నీ కూడా పూర్తి చేస్తున్నారు, పూర్తి చేయించారు కూడా. ఇంకా చిన్న చిన్నవి ఏమైనా ఉంటే త్వరలో కూడా చేయిస్తానన్నారు. ఈ విధంగా మనం ఎక్కువగా రిపేర్లు ఎక్కడున్నాయంటే ఈ మెయిన్ రోడ్ నుంచి, అంటే చోడవరం లక్ష్మీపురం రోడ్ నుంచి చోడవరం చీడికాడ రోడ్ మధ్యలో రోడ్డు ఉంటుంది కదా, అది మెయిన్ రోడ్ అన్నమాట. బాలాజీ నగర్ మెయిన్ రోడ్లో ఎక్కువ రిపేర్లు ఉన్నాయి. ఆ రిపేర్లు అనేది కూడా చేయించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మన మాస్టర్కి ఎవరైతే రిటైర్డ్ టీచర్ శ్రీ సిరికి దేవానంద్ గారికి ఆ కాలనీ వాసులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. అతను అందరికీ స్ఫూర్తిగా ఉన్నారు అన్నటువంటిది ఒక మనం చెప్పుకోవచ్చు. ఇంటి దగ్గర అయితే ఆయన ఇంటి దగ్గర చక్కగా ఉంది. అంటే తన ఇల్లు బాగుంది కదా, మిగతావన్నీ నాకెందుకు అన్నటువంటి ఉద్దేశం లేదు ఆయనకి. సరే ఈ కాలనీలో నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేస్తానటువంటి సహకారం అందరికీ మేలు చేసే ఉద్దేశంతో అతను చేస్తున్నారు. అతన్ని అభినందిస్తూ పత్రికలు కూడా ప్రశంసించాయి, ప్రజలు కూడా ప్రశంసిస్తున్నారు, స్థానికులు కూడా ప్రశంసిస్తున్నారు.